మనలను ప్రేమించుచున్నటువంటి మన ప్రియ ప్రభువు మన యొక్క స్తుతి ఆరాధనలో చక్కటి గంభీరమైన ఈ ఆరాధనలో మన మధ్య ఆయన ఉన్నాడు. అలాగుననే గళమెత్తి చక్కగా స్తుతించినటువంటి ఈ పరిశుద్ధ ఆరాధనలో సంఘమంతటిని నడిపించుచున్నటువంటి దైవజనులు రెవరెండ్ ప్రభుదాసయ్య గారికి, వారి కుటుంబానికి, అలాగుననే ఈ చక్కటి పరిచర్యకు వారితో పాటు కలిసి ఎంతో చక్కగా ప్రభువును ఆరాధించున్నట్లు, అనేకులు వచ్చు వారందరూ ఆయనను స్తుతించున్నట్లు వారితో కలిసి ప్రభువును ఈ ఆరాధనలో నడిపిస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ, క్వాయర్ వారికి అందరికీ, సంఘ పెద్దలకు నిండు హృదయపూర్వక వందనములను తెలుపుకొనుచు ఉన్నాను. అలాగుననే ఈ గొప్ప సంఘమును ఈ సంఘానికి నన్ను నడిపించుటలో దైవజనులు డేవిడ్ గొల్లపల్లి గారు ఒకటే నిమిషము కలిసాము. వచ్చే ఆదివారం మీరు వెళ్ళండి అని అన్నారు. మర్చిపోతారనుకున్నాను. మరలా టెక్స్ట్ చేశారు. చాలా బిజీ స్కెడ్యూల్, కానీ వారు మరవకుండా మరలా టెక్స్ట్ చేసి పంపించారు. వారికి నా నిండు హృదయపూర్వక వందనాలు. ఆరాధిస్తున్నప్పుడు నా హృదయంలో జి శామ్యులయ్య గారు వారి యొక్క పరిచర్యలు అవే మెదులుతూ ఉన్నాయి. అలాగుననే ఈ సుందరమైనటువంటి సంఘము, మందిరము ఎంతో క్రమముతో నడుపబడుచు ఉంటుండగా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా నా హృదయములో మా అమ్మగారు ఎంటర్ అవగానే సమ్ వైబ్రేషన్స్, చాలా భక్తిభావమైనటువంటి స్వరము ఆమె గొంతులో. అంటే చాలా చక్కటి మందిరము. ఆ దైవజనుడు జి శామ్యులయ్య గారు 33 ఏళ్ల క్రితము వారిని నడిపించడము, ఈ ప్రాంతములో ఇటువంటి ఈ రోజున చేరి ఉన్న దేవుని బిడలను ఇలాగున కలుసుకోవడం అనేది గొప్ప భాగ్యమని భావించుచు సంఘమంతటికి నిండు హృదయపూర్వక వందనములను తెలుపుకొనుచు ఉన్నాను. దేవాది దేవుడు నేడు మనలను ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో ఆయన వాక్యమును ప్రకటింపబడుట కొరకై ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము నుండి 22వ వచనము వరకు కలిగిన వాక్య భాగమును చదవగా మనం వినియున్నాం. ఈ వాక్య భాగములో నుండి దేవుని సన్నిధానమున ఎంపవర్డ్ బై ద రైజన్ లార్డ్, పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా నూతన శక్తిని పొందుకోవాలి అనేటటువంటి అంశము మీద, నూతన శక్తి అనే అంశము మీద, లేక నూతన బలము అనే అంశము మీద దేవుడు ఈ వాక్యములో నుండి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇందులో నుండి ఒక ప్రాముఖ్యమైన 4 మాటలను మనం ఈ రోజున ధ్యానించుకొని ఉన్నాం. తరచుగా మన జీవితంలో మనము అయిపోతూ ఉంటాం. తరచుగా బలహీనులమైపోతూ ఉంటాం. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు భయము ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇంకా నా వల్ల కాదేమో, ఇంకా నా బ్రతుకు అవమానం పాలైపోతుందేమో, నేనింకా కొన్నిసార్లు అనారోగ్యము, భయంకరమైన అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించుకోవడానికి ధనము కూడా లేనప్పుడు ఇంకా నా పిల్లల గతేమైపోద్దో,
అని కృంగిపోయే సమయాలు, లేక ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి బ్రతికి ఉన్నప్పటికీ నా ఫ్యూచర్ బాగుండదేమో, ఇంకా నా పని అయిపోయింది అనే దిగులు, భయము, అన్సర్టానిటీ మనలను అప్పుడప్పుడు ఆవరించినప్పుడు అటువంటి సమయంలో కృంగిపోతాము, అటువంటి సమయంలో నిరుత్సాహపడిపోతాము, ఇంతకాలమున్న ధైర్యం ఉండదు. అప్పుడు ఆ టైంలో ఇదిగో ఇటువంటి ఆరాధనలో లేక ఆ దేవాది దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుడు మనలను ఎంపవర్ చేస్తాడు. ఎంపవర్మెంట్ అంటే దేవుని పేరట, దేవుని నుండి మనకొక శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. మన ఎదురుగా ఉన్న కొండ వంటి సమస్యను ఆ దేవాది దేవుడు ఇట్టే తొలగిస్తాడు. భయంకరమైన రోగముతో నీవు పీడింపబడుచు ఉన్నప్పటికీ ఆ దేవుని మీద భారము, భరోసా ఉంచినట్లయితే ఆయన వెంటనే నీ రోగాన్ని తీసివేసి నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. నీకాయన ఆ పనిలో సక్సెస్ని ఇవ్వడం కొరకు నీకొక అధికారాన్ని ఇస్తాడు. నీవు హుందాగా ముందుకు కొనసాగిపోవచ్చు. అందుకని మనము ఎప్పుడు కూడా మన బలము మీద ఆధారపడకుండా, మన సామర్థ్యము, మన ఎబిలిటీస్, మన స్కిల్స్ వాటిని చూసుకొని కాకుండా దేవాది దేవుని, మహాదేవుని, పరిశుద్ధుడైన మన ప్రభు యొక్క పాద సన్నిధానమున మనలను మనము ఒప్పుకుంటే, మన స్థితి ఆయనతో చెప్పుకుంటే ఆయన నూతన బలమునిస్తాడు, నూతన అధికారాన్ని ఇస్తాడు. మనలో లేని ఆ యొక్క ఆ అనైక్యతను, లేక మనలో ఉన్న అనైక్యతను తీసివేసి ఆయన వలన ఐక్యపరచు ఆత్మ మనలను బలపరచి రానయ్యున్న దినములలో గొప్ప సాక్షులుగా నిలబెట్టుట కొరకై ఆయన వాడుకుంటాడు. అటువంటి వాక్యాన్ని ఒకరి జీవితంలో, అటువంటి స్థితిని ఒకరి జీవితంలో మనం చూస్తాం. ఆయన పేరే యాకోబు. ఏశావును మోసపరచి, తన తండ్రిని మోసపరచి, ఆయన తన తల్లిని, తన కుటుంబాన్ని, తన ఊరును విడిచిపెట్టి భయముతో పారిపోతూ లాబాను యొద్దకు పారిపోతున్న యాకోబుకు వెళ్ళిపోతున్నాడు యవనస్తుడు. మోసం చేశాడు, కొన్ని పొరపాట్లు చేశాడు, ఆ మిస్టేక్స్ని బట్టి సాగి వెళ్ళిపోతున్నాడు. పోతూ పోతూ ఇదేమో ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం నాటి మాటలు. ఈరోజున్నట్టు సిటీ లేదు, ఈరోజున్నట్టు చుట్టుప్రక్కల ప్రాంతాలు జనసాంద్రతతో లేవు, నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆయన ప్రయాణమై వడివడిగా వెళ్ళిపోతున్నాడు. ఎంత దూరం వెళ్ళాడు, ఎంత కాలం వెళ్ళాడు అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేం. కానీ బలముడిగిపోయింది, శక్తి లేదు, మెంటల్గా కూడా వీక్ అయ్యాడు. ఏం చేశాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏమైపోతాను, బలం లేదు. సాయంత్రం అయ్యింది, చీకటి అయ్యింది, చుట్టూ చూస్తే ఎటు పోలేను, ఎటు దిక్కు తోచని స్థితిలో కదల్లేను, బలం లేదు. ఎందుకు చేశాను? రాత్రయ్యింది, ఎడారి ప్రాంతము, అరణ్య ప్రాంతము. అక్కడే శక్తిహీనుడై, పిరికివాడై అలానే కూలిపోయాడు, అలానే కూర్చుండిపోయాడు. మట్టిలో, రాళ్ల మధ్య పురుగులుండొచ్చు, క్రూర మృగాలు రావచ్చు, భయంకరమైన విషసర్పాలు రావచ్చు. కానీ పారిపోదామంటే అవకాశం లేదు. సేఫ్ ప్లేస్ వెతుక్కుందామనంటే ఛాన్స్ లేదు.
ఆ రాత్రి ఆయన పశ్చాత్తాపపడుతూ తప్పు చేశాను ప్రభువా అని అనుకుంటూ, అయినా ప్రేయర్ చేయడానికి కూడా శక్తి లేదు, అలా వాలిపోయి చిమ్మ చీకట్లో చెయ్యి అలా తడిమితే రాయి కనబడ్డది. ఆ రాయినే తలగడగా చేసుకొని నిద్రపోయాడు. చాలా దూరము నడిచి ఉన్నందువలన అట్టే నిద్ర వచ్చేసింది. నిద్రపోయాడు. నిద్రలో ఆయనకు 2 విషయాలు. మొట్టమొదటిది, ఆయనను దేవుడు ఎంతో భయముతో, నిరుత్సాహముతో, నిస్సత్తువతో, పిరికివాడిగా ఉన్నటువంటి యాకోబుతో దేవుడు ఏం చేశాడు అనంటే దూతల ద్వారా బలపరచాడు. మొట్టమొదటి విషయము నేటి మన ధ్యానము నుండి ఎంపవర్మెంట్ త్రూ ఏంజల్స్. దేవుడు అటువంటి నిరుత్సాహకరమైన సమయమునందు, సంఘటనలందు, సమస్యలయందు అందరూ విడిచిపెట్టారు. ఒంటరితనముతో ఉన్నాను అని నీవు అనుకున్నప్పుడు నీ యొద్దకు దేవుడు పంపించే వారెవరు అనంటే దేవదూతలు. హల్లెలూయా. మన చుట్టూరా దేవుడు తన దూతలను ఉంచుతాడు. మన యొద్దకు తన దూతలను పంపి మనలను బలపరుస్తాడు. మనము దేవుడేం చేశాడు అనంటే యాకోబుకు కలలో ఒక కల చూపించాడు. ఆ కలలో భూమి మీద నుండి ఆకాశము వరకు ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు అసెండింగ్ అండ్ డిసెండింగ్, ఎక్కుచును దిగుచును ఉండుట ఆయన చూచాడు. ఆ చిన్న సంఘటన నిద్రలోనే యాకోబులో నూతన బలాన్ని తీసుకొని వచ్చి పెట్టింది. హల్లెలూయా. అయ్యో, నేను భయపడి చచ్చిపోతానేమో అనుకున్నాను, కానీ నా దేవుడు నన్ను విడవలేదు. పీడకల రావాలి, కానీ నేను పాపిష్టుణ్ణి, ఏదో నీకు నష్టం జరుగుతుందని రావాలి, కానీ నా దేవుడు తన దూతలను పంపించాడు. దూతలు అనంటే మంచి గుర్తు, శుభసూచకం. అందుకని దేవుడు యాకోబును ప్రేమించి ఆ రాత్రి ఆయన కల ద్వారా దర్శనమయ్యాడు దేవుడు. దాన్ని కల అని అనుకోలేదు ఆయన. కల ద్వారా నా దేవుడు నాకు కనబడ్డాడు, నాకు దర్శనమయ్యాడు అని ఆయన ఆనందపడ్డాడు. దేవుని సన్నిధానమున పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనతో ఒక మాట చెబుతుంది. ఆ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశమునకు వెయ్యబడిన ఆ నిచ్చెన ఎవరు అనంటే, మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనమును ఎవరైనా ఒకరు చదివి. ఆకాశము తెరువబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఈ నిచ్చెన ఎవరు అనంటే మనుష్య కుమారుడు యేసు క్రీస్తు ప్రభువుల వారు. మనుష్య కుమారుని మీదుగా దేవదూతలు ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వేల సంవత్సరాల తరువాత యోహాను భక్తుడు రాస్తూ ఆ యాకోబు గారికి వచ్చిన కలలో ఆ యాకోబు గారు చూచిన నిచ్చెన మన యేసుక్రీస్తు ప్రభువుల వారే. యేసయ్య మీద, యేసయ్య ద్వారానే పరలోకము నుండి దేవదూతలు భూలోకానికి వస్తారు.
భూలోకము నుండి నరులు దూతల వలె పరలోకానికి వెళ్తారు అనే గొప్ప సత్యమును యోహాను భక్తుడు బయలుపరచాడు. లోకమునకు దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువుల వారు. తండ్రిని చేరాలనంటే, సృష్టికర్త అయిన మన దేవుణ్ణి మనం చేరాలి అనంటే మార్గం యేసుక్రీస్తు ప్రభువుల వారే. ఆయన ద్వారానే మనకు ఎంపవర్మెంట్, మనకు నూతన బలం, ఆయన ద్వారానే నూతన శక్తి. దేవదూతలు ఎక్కుట దిగుట, క్రీస్తు ద్వారా దూతలు దిగివచ్చి మానవులకు హెల్ప్ చేస్తారు. యేసయ్య మనము కష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు, క్లిష్ట స్థితులలో ఉన్నప్పుడు, అపాయకరమైన సన్నివేశములో స్థితిగతులలో మనం ఉన్నప్పుడు యేసయ్య వదిలిపెట్టే దేవుడు కాడు. యేసయ్య ఆయన దూతలను పంపిస్తాడు మనకు హెల్ప్ చేయడం కొరకు, మనకు సహాయాన్ని చేయడం కొరకు దేవుడు ఆయన దూతలను పంపిస్తాడు. 91వ కీర్తన 11, 12 వచనాలను చదివితే ఈ వచనాలు మనకు బాగా తెలిసిన వచనాలు. ఆ వచనాలలో ఏముంది? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, హుకుం జారీ చేస్తాడు. ఆజ్ఞ అనేది తొందరగా పరిగెత్తుకొని వస్తారు దూతలు. యాకోబును ఆయన విడిచిపెట్టలేదు. ఆయనలోని మిస్టేక్స్ని, ఆయనలోని పాపాలను చూసి ఆయనను వదిలిపెట్టలేదు. ఆయన ఆదుకున్నాడు, దూతలను పంపించి ఆయనను బలపరచాడు. దేవుని సన్నిధానమున మనలను ఎత్తి పట్టుకొనుట కొరకై పాదములకు రాయి తగులకుండా 12వ వచనము, పాదములకు రాయి తగులకుండా మనలను దేవదూతలు వారి చేతులతో ఎత్తి పట్టుకుంటారు. దేవుడు విడిచిపెట్టువాడు కాడు, మనలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు 40 దినాల ఉపవాసం చేస్తున్నప్పుడు ఆయన కొంచెం శారీరకంగా బలహీనుడయ్యాడని ఇమిడియట్లీగా దేవదూతలు వచ్చి సహాయం చేశాయట. మనం బలహీనమవుతూ ఉన్నప్పుడు మనం గమనించాల్సిందేంటి అనంటే, మన చుట్టూర దేవుడు దూతలను పంపిస్తాడు అని. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన యొక్క 12 మంది శిష్యులను ఎక్విప్ చేసుకొని, ట్రైనింగ్ ఇచ్చుకొని వారితో అంటున్నాడు, ఇదిగో శోధన సమీపిస్తుంది, మీరు నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు గెత్సెమనెలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీరేమో పడుకున్నారు. ప్రభు చాలా చాలా వేదనగా ఉన్నాడు. ఆయన చెమటలు వచ్చేస్తున్నాయి, చెమట రక్త బిందువు వలె కారి పడిపోతున్నాయి. ఎంతో వేదనగా ఉన్నాడు. అప్పుడు ఎవరొచ్చారు అని అంటే, ఆ దూతలు వచ్చి ఆయనతో ఉన్నారు అని రాయబడి ఉంటుంది. దేవుడు మనలను విడిచిపెట్టువాడు కాడు. దేవుడు మన నిస్సహాయ స్థితిలో, అనారోగ్య స్థితిలో, బలహీన స్థితిలో ఆయన తన దూతలను, ఆయన తన సేవకులను, ఆయన తన యొక్క కాపరులను పంపించి నిన్ను ఆదుకొనువాడు. నీ హృదయాన్ని తెప్పరిల్ల చేయు ఆయన యొక్క మాటలతోనూ, పరిచర్యతోనూ, వర్తమానముతోనూ నిన్ను ధైర్యపరచువాడు, నిన్ను బలపరచువాడు. యాకోబు చరిత్రలో ఇశ్రాయేలుగా మారడానికి ఆ కల ఒక్కటే ఆయన జీవితాన్ని ఇన్స్పైర్ చేసింది. జీవితమంతా వర్ధిల్లే అంతటి ఇన్స్పిరేషన్ని ఇచ్చింది, ప్రేరణ
అనే మాట చాలా బలమైంది. ఆ ఇన్స్పిరేషన్తో ఒక ఒంటరివాడు, ఒక సరి అయినటువంటి జ్ఞానము లేనటువంటి వాడు, యవ్వనస్తుడు, తప్పటడుగులు వేస్తున్న యవ్వనస్తుడు ఈ రోజున ప్రపంచాన్ని అడగండి, భూమి మీద ఏ జాతి బలమైంది అని మీరు మీ గూగుల్ని అడగండి, ఇశ్రాయేలీయులు అనే ఆన్సర్ వస్తుంది. ఏంటి కారణం అంటే ఆ రాత్రి ఆయన చేసిన పశ్చాత్తాప ప్రార్థన. ఆ ప్రార్థన ఆయన చేసినందుకు ఆయనకు దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనములో దేవదూతలను చూపించాడు. ఎస్, నా దేవుడు నాతో ఉన్నాడు. మనకెన్నోసార్లు ఆయన దూతలు ఎదురుపడ్డారండి, కానీ మనం మర్చిపోయాం. మనం యాకోబులాగా, ఇదిగో ఇతను నా కొరకు పంపబడిన దూత, నా దేవుడు నా కొరకు పంపించాడు అని మనం గుర్తించనందుకే మనం వెనకపడిపోతుంటాం. ఆయన గుర్తుపెట్టుకున్నాడు, నా దేవుడు నాకు సహాయం చేయడానికి తన దూతలను పంపించాడు అని. మనమెప్పుడూ కూడా మన కష్టాలలో, నష్టాలలో, ఒంటరితనంలో ఎప్పుడు నా చుట్టూ ఎవరు లేరు, ఎవరు రావట్లేరు అని ఎన్నడూ అనుకోకూడదు. కానీ నా చుట్టూర నా దేవుడు తన దూతలను ఉంచాడు అని మనం అనుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆ కలలో యాకోబుతో దేవుడు రెండవదిగా ఆయన చేసిందేంటి అనంటే మాట్లాడుతున్నాడు. కలలో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎటువంటి దేవుడు అనంటే, నీవు బాధలో ఉంటే ఆయన నిన్ను ఎంపవర్ చేయడానికి, నిన్ను బలపరచడానికి ఆయన దేవుని మాటలను పంపిస్తాడు. కలలో ఆయన మాటలు వచ్చాయి. ఏమనొచ్చాయి అనంటే ఆయన దేవుని మాటల ద్వారా బలపరచబడ్డాడు. చాలా ధైర్యం వచ్చేసింది ఆ దేవుడు మాట్లాడిన మాటల ద్వారా. అవేం మాటలు అనంటే మనము 13వ వచనము నుండి చదువుతారా ఎవరైనా? ఎస్, ఏమంటారు, నిచ్చెనకు పైగా దేవుడు నిలిచుండి ఏమంటున్నాడట యాకోబుతో, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఆయన వాగ్దానం. ఇది కళ అని అనుకోలేదండి ఆయన. నా దేవుడు నాకు మాటిచ్చాడు, ఆ మాట నా సొంతం, ఈ మాట ప్రకారం చేసి తీరుతాడు అని నమ్మాడు. ఆ మాటను ఆయన సొంతం చేసుకున్నాడు. ఎంపవర్మెంట్ త్రూ గాడ్స్ వర్డ్. దేవుని మాటల వలన బలపడ్డాడు, నూతన బలాన్ని పొందుకున్నాడు. నూతన బలాన్ని పొందుకొని ఆయన సమస్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, ఇస్సాకుతో దేవుడు చేసిన నిబంధన, ఇప్పుడు యాకోబుతో కూడా దేవుడు చేసిన నిబంధన. మందిరానికి మనం వచ్చేది, దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు, ఈరోజు నాతో ఏం వాగ్దానం ఇస్తాడు. ఇంట్లో నుంచి శనివారం సాయంకాలం డ్యూటీస్ అయిపోయాయి, ఆ రాత్రి రేపు పరిశుద్ధ ఆదివారము, తన దాసులను నిలవబెట్టి ఏం మాట్లాడుతాడో అని అప్పటి నుంచే సిద్ధపడుతూ ఉండాలి.
అలాగుననే పనులు చేస్తూ సిద్ధపడుతూ ఈరోజు నాతో ఎలా మాట్లాడుతావు తండ్రి? ఏదో ఒక ధైర్యం ఇవ్వు, ఏదో ఒక మాట ఇవ్వు, నా బ్రతుకుకు ఇంకో స్టెప్ ముందుకేసేటట్లు నాకు తెలివినివ్వు. తెలివి లేదు నాయనా, నీ తెలివినివ్వు అని ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంట్లు తోముతూ ఉన్నా, మనం బాత్రూమ్కి వెళ్తూ ఉన్నా, తండ్రి నీవు నాతో మాట్లాడి ఈరోజు యాకోబుతో మాట్లాడిన దేవుడు, ఆ రాత్రి నేను చనిపోతాను అని అనుకున్నోడికి నీ వంశాన్ని, నీ సంతానాన్ని, అంటే నేను పెళ్లి కూడా చేసుకుంటానా, నాకు పిల్లలు పుడతారా, వాళ్ళని ఎవ్వరూ లెక్కించలేరా, అన్ని దిక్కులు వ్యాపిస్తారా, చలో అని బలపడ్డాడు. మాట మెదడును శాసించింది. దేవుని మాట మెదడును చైతన్యపరచింది. ఆ దేవుని మాట కావాలి. దేవుని మందిరానికి అటువంటి వాగ్దానపు వాక్కులు నాకిచ్చి నన్ను ప్రేరేపించు అని ప్రభు సన్నిధిని వేడుకుంటూ ఆయన యొద్దకు మనం వస్తే మనలను ఆయన బలపరుస్తాడు, శక్తినిస్తాడు. మనలను ఆయన ఇశ్రాయేలుగా చేస్తాడు. హల్లెలూయా. యాకోబేమీ అంత ప్రభావవంతమైన వ్యక్తి కాదు. మోసగాడు, చేతకానివాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటోడు కాదు, అమ్మ చాటున ఉండేటోడు, అమ్మకు హెల్ప్ చేస్తూ ఉండేవాడు, లోకం తెలవదు. కానీ అటువంటి వాణ్ణి ఈ లోకానికే వెలుగుగా ఆ సంతానాన్ని దేవాది దేవుడు వాడుకున్నాడు. ఈ వాక్యములో రాయబడిన విధంగా ఇశ్రాయేలీయులలో నుండి వచ్చినంతమంది సైంటిస్ట్ ఏ జాతిలో కూడా రాలేదు. ఎంత చిన్న ఊరో తెలుసా? దాని దేశం అని కూడా అనకూడనంత చిన్న ఊరది. ఇప్పటికీ కూడా దాని భూభాగం చాలా చిన్నది. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలీయులను గుర్తిస్తారు. అంత మహిమ, అంత ఇన్ఫ్లుయెన్స్, అంత ప్రభావము నిండిన జాతిగా ఎందుకయ్యాడు అని అంటే 2 మాటలను పట్టుకున్నాడు. నేనెక్కడికి వెళ్ళినా నా దేవుడు నాతో తన దూతలను పంపిస్తాడు. నేనెక్కడికి వెళ్ళినా నా దేవునికి నేను లోబడి ఉంటే నాతో ఆయన మాట్లాడుతాడు, వాగ్దానం ఇస్తాడు, వాగ్దానమును ఇచ్చి నెరవేర్చువాడు. ఆయన నాతో మాట్లాడిన ఆ మాట నేను సొంతం చేసుకోవాలి అనే తపన మనలో ఉంటే మనము ఆయన వంశములో చేరుతాము. దేవుని సన్నిధానమున అటువంటి వాగ్దానపు వాక్కులు అనేకములు బైబిల్ గ్రంథములో మన కొరకై దేవుడిచ్చాడు. మనం ఎన్నోసార్లు వాటిని చదివి ఉంటాం. ఆ మాటలు ఎట్లా ఉంటాయి అనంటే నిప్పు కణికల్లాగా ఉంటాయి. వాటిని నమ్మితే కొన్నిసార్లు మనం పెంట కుప్ప మీద అంత హీనంగా ఉన్నప్పుడు పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తువాడు అనే మాట ఇది నా కొరకే అని మనం నిజంగా నమ్మితే నెక్స్ట్ డే అక్కడ ఉండం. మన స్టెప్ మారిపోతుంది. దేవుడు నడిపిస్తాడు. అంత ప్రభావము కలిగిన దేవుడు. నీ దేవుడు నీకు ఒక దాసుడి వలె పనిచేసే దేవుడు. ఆ మాట వాడొద్దు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. వాచ్మెన్స్ నిద్రపోతారేమో, అంత తగ్గించుకొని అంత వాల్యుబుల్గా విలువ కలిగిన వారిగా మనలను ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. ఎన్ని వాగ్దానాలో కదండి. సో అపాయకరమైన, ప్రమాదకరమైన, నిరుత్సాహకరమైన సమయాలు మన జీవితంలో అడ్డుగా వచ్చినప్పుడు ప్రభు పాదముల చెంత పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని దిద్దుబాటు ప్రార్థన చేసుకుంటూ పోతే ఆ దేవాది దేవుడు మనకు నూతన బలాన్ని ఇస్తాడు. ఇది 2వ విషయం అండి. 2వ విషయం, ఆయనకు కల ద్వారా
దేవుడు దర్శనమై ఈ రెండు విషయాలతో ఆయనతో మాట్లాడితే ఆయన మూడవ విషయంగా ఏం చేశారు అనంటే మనము ఈ 16వ వచనము నుండి చదువుదాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెనని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అద్భుతమైనటువంటి మాటలు. దేవుని ఆరాధించుట వలన మనకు బలం వస్తుంది, నూతన శక్తి. ఎందుకు ఆరాధించాలి అనంటే నేను బలపడాలి, బలం పొందుకోవాలి, అందుకని ఆరాధించాలి. ఆరాధనలో నూతన బలం ఉంది, స్తుతించుటలో నూతన శక్తి దేవుని నుండి మనలోనికి విడుదలవుతుంది. దేవుడు సర్వాంతర్యామి, ఆయన అన్ని చోట్లలో ఉండువాడు. అయినను యాకోబును దర్శించిన స్థలం ఆయనకు ఒక ప్రత్యేక స్థలముగా ఆయన గుర్తించాడు. యాకోబును దర్శించిన ఆ స్థలాన్ని యాకోబు ప్రత్యేక స్థలంగా, దేవుడెవరు అనంటే సర్వాంతర్యామి. నీవు ఎక్కడికి వెళ్తూ ప్రార్థన చేసిన అక్కడ నీ దేవుడు నీతో ఉంటాడు, అందులో నో డౌట్. కానీ ఏ చోట నాతో నా దేవుడున్నాడని నీవు గ్రహించావో ఆ స్థలం పరిశుద్ధ స్థలమని నమ్మాలి, నమ్మడంలో తప్పు లేదు. ఆ స్థలము ఇది దేవుని మందిరము అన్నాడు ఆయన. ఆ అరణ్య భూమిని దేవుని మందిరంగా పలికాడు. 33 సంవత్సరాల క్రితం ఈ ప్లేస్ కూడా, మనం నిలుచుండి ఉన్న ఈ ప్లేస్ కూడా ఎలా ఉండుంటుంది? ఇంత సుందరంగా ఉండేదా? కానీ యాకోబును నడిపించిన ఆ దేవుడే జి శామ్యూల్ గారిని నడిపించాడు. ఇంత సుందరంగా ఈ స్థలాన్ని మలిచాడు. దేవుని సన్నిధానమున యాకోబు అంటున్నాడు, ఇది ఒక ప్రత్యేకమైన ప్లేస్, ఇది దేవుని మందిరము. మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. అందరూ చెప్పండి. ఎస్, మనం ఈ ప్లేస్ను ఉద్దేశించి, ఈ స్థలాన్ని ఉద్దేశించి దేవుడిక్కడున్నాడు అని 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 ప్రభు సన్నిధానమున చెప్పాలి. దేవుడు మనతో ఈ స్థలమునందుండి ఎన్నిసార్లు వాక్యము ద్వారా మాట్లాడి ఉంటాడు, ఎన్నిసార్లు తన వాక్కులను మనకిచ్చాడు. కాబట్టి దేవుని స్థలం ఇది, దేవుని మందిరము. ఇక్కడ దైవ స్వరం వినబడుతూ ఉంటుంది. దేవుని మందిరములో దైవస్వరం వినబడుతూ ఉంటుంది. తన నిబంధనను గూర్చిన మాటలు ఈ స్థలమునందు ప్రకటింపబడుతూ ఉంటాయి. రెండవదిగా యాకోబు భయపడెను అని ఉంది కదండి. 3వ పాయింట్లో ఆరాధనలో నూతన బలము అనే మాటలో యాకోబు భయపడెను. అసలు ఆయన ముందు సాయంకాలం చీకట్లో కూడా భయంతోనే గడగడ వణికిపోయాడు కదా. ఆ భయం వేరు. తెల్లారాక మార్నింగ్ వేకువజామున నిద్ర నుండి మేల్కొని ఇప్పుడు వేరే భయం. ఆ భయం పోయింది, ఆ భయం పోయింది. కానీ ఇప్పుడు రెండో భయం. దేవుని బిడలకు
ఆ భయం, మొదటి భయం వచ్చినప్పుడు ప్రభు పాద సన్నిధానానికి రావాలి. ప్రభు మనతో ఉన్నప్పుడు మనం రెండవ భయాన్ని కలిగి ఉండాలి. దేవుడంటే భయపడాలి. ఆయన అంటున్నాడు, యాకోబు భయపడెను, దేవునికి భయపడు వారిని దేవుడు బలపరుస్తాడు. దేవునికి భయపడాలి. లోకములో వచ్చే కష్టాలకు వాటికి భయపడకూడదు, కానీ దేవునికి భయపడాలి. దైవ సన్నిధికి భయపడాలి. దేవుని మందిరమునకు మనం వచ్చినప్పుడు, ఆయన ఆలయానికి వచ్చినప్పుడు భయపడాలి. ఆ భయాన్ని మన గుండెల్లో నింపుకోవాలి. దేవుని మందిరములో ఫ్రీడమ్ మంచిది కాదు, స్వేచ్ఛ మంచిది కాదు. స్వాతంత్ర్యం అనే మాట, స్వేచ్ఛ అనే మాట చాలా గొప్ప మాటలు. అవి ఎక్కడో తెలుసా? ఈ చర్చ్ గేట్ దాటాక నేను ఇండిపెండెంట్, నేను స్వతంత్రుడను, నేను ఫ్రీడమ్ కలిగి ఉన్నాను అని అనుకోవాలి. ఆ గేట్ లోపలికి వచ్చేటప్పుడు నేను బానిసను, నా దేవుడు నన్ను రూల్ చేస్తాడు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఉండకూడదు, మానవ హక్కులు ఉండకూడదు, డివైన్ రైట్స్ ఉండాలి, దైవ హక్కులు ఉండాలి. ఆయన కొరకు నేనేమి చేయాలి, ఆయన కొరకు నేను ఎలా ప్రవర్తించాలి, ఏం పని చేయాలి, నన్నేం చేయమంటున్నాడు ప్రభు. మనం ఇక్కడ భయపడాలండి. దేవుని మందిరములో మనకు ఫ్రీడమ్ ఉండకూడదు. ఫ్రీడమ్ అంటే నేను చెప్పనా? ఫ్రీడమ్ అంటే నా ఇష్టం వచ్చినప్పుడు నేను పోతా దేవాలయానికి, నన్ను ఎవడు ఏమనొద్దు అన్నాడా వాడైపోతాడు. ఈరోజు ఇదిగో నేను లేటుగా వెళ్తా, నన్ను ఎవ్వడేమనొద్దు అన్నాడా ముందే ప్రిపేర్ అవుతాడు. ఇది అటువంటి ఫ్రీడమ్ మనకు ఉండొద్దు. అలానే దేవాలయానికి వచ్చి గంభీరమైన ఆరాధన, ఎంతో గొప్పగా ఆరాధన జరుగుతున్నప్పుడు షార్ట్స్ చూస్తూ మన లోకం మనకుంటే అది ఫ్రీడమ్ అంటారు దాన్ని. అది ఫ్రీడమ్. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చూస్తుంటారట, ఆ చట్ట సభలలో కూర్చొని ఏవేవో చూస్తుంటారట. వారికి ఫ్రీడమ్ ఉందేమో, కానీ మనకు ఫ్రీడమ్ ఉండకూడదు. దేవుని మందిరములో మనం భయపడాలి. ఈ స్థలము భయంకరము. ఆ మాట కూడా మరలా యాకోబు భయపడెను అని చెబుతూనే చాలు, కానీ ఈ స్థలము ఎంతో భయంకరము. ఈ స్థలము ఎంతో భయంకరము. భయంకరమని ఎందుకు అనాలండి అంటే, భయము ఉన్న చోటనే గౌరవం ఉంటుంది. ఎంతమంది నమ్ముతారు? ఎగ్జాక్ట్లీ. భయము ఉంటేనే గౌరవం ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా అంటుంటాం. ఎగ్జాక్ట్లీ. భయం, గౌరవం ఎప్పుడు ఉంటుంది అని అంటే భయం ఉంటేనే. మన దేవుడు తండ్రిలా తల్లిలా లాలించేవాడు. తల్లి దగ్గర పెద్ద భయపడము. ఎందుకు? ప్రేమ. దేవుని దగ్గర కూడా మనకు ప్రేమ ఉంది. తల్లిలా తండ్రిలా అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది. నిర్భయంగా నీవు ఉండే చోటే. కానీ ఎట్ ద సేమ్ టైం భయము భక్తి, భయము ప్రేమ, ఈ రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్గా మెయింటైన్ చేసే స్థలము దేవాలయము, పరిశుద్ధ స్థలము. ఈ మందిరమునందు మనము ఈ స్థలము భయంకరము అంటే అంతేకాదు, ఇది పరలోకపు గవిని, గేట్ ఆఫ్ హెవెన్. ఇది గేట్ ఆఫ్ హెవెన్. ఆయన మందిరము, ఆయన ఆరాధన జరుగు స్థలము ఏంటట? పరలోకపు గవిని, గేట్ ఆఫ్ హెవెన్. గవిని అనే మాట బాగా గ్రాంధికమైపోయింది. గేట్ అనే మాట బాగుంది.
గేట్ ఆఫ్ ఎ హెవెన్ అంటే ఈ మందిరానికి, దేవుని ఆరాధించు స్థలమునకు వస్తేనే పరలోకానికి వెళ్ళే ద్వారం. పరలోకానికి వెళ్ళాలంటే ఇంట్లో ఉండి ప్రేయర్ చేసుకుంటాను, నా ప్రార్థనలు వింటాడు, నా ప్రార్థనలు పరలోకానికి వెళ్తాయి, నేను పరలోకానికి వెళ్తానని అనుకోకూడదు. ప్రియులారా, మనము ఆదివారము పరిశుద్ధ ఆరాధన కొరకై దేవాలయమునకు వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆయనను ఆరాధించి నెక్స్ట్ డే అంటే ఆ ఈవినింగ్ నుంచే నీవు నీ ఇంట్లో ప్రేయర్ చేసుకో, నీ ఆఫీస్లో ప్రేయర్ చేసుకో, దేవుడు వింటాడు. మండే, ట్యూస్డే, అలా సాటర్డే వింటాడు. నువ్వెక్కడి నుంచి ప్రేయర్ చేసినా వింటాడు. అలాగని ఆ ఆదివారం కూడా అక్కడి నుండే ప్రేయర్ చేస్తాను వినేస్తున్నాడంటే ఆ రోజు మరలా బ్లాక్ అయిపోద్ది, వినడు. ఆ రోజు మందిరానికి వెళ్ళాలి. ఆ రోజు మందిరమునకు వెళ్ళి అక్కడ నువ్వు సంఘముతో కలిసి ప్రార్థన చేసి మరలా మండే నుంచి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ప్రేయర్ చేసుకో, నీ ప్రార్థన వింటాడు. ఇది సూత్రం, ఇదొక ఫార్ములా. ఎందుకు అనంటే మనం ఎక్కడి నుండి ప్రార్థన చేసినా వినే దేవుడు మన ప్రభువు. అలాగని ఆయన మందిరాన్ని, ఆయన ఆరాధనా స్థలమును మనం ఇగ్నోర్ చేయకూడదు. ఆయన ప్రభు బల్లను మనము తిరస్కరించకూడదు. సంఘమునకు దూరముగా ఉండకూడదు. మనం ఆయన మందిరములో హాజర్ హై అన్నట్టుగా, ప్రజెంట్ సార్ అన్నట్టుగా మన ఆబ్సెంట్ పడకుండా చూసుకోవాలి. ఏదైనా ఒకసారి జరుగుతుంది, నెలలో 1-2 సార్లు, కొన్నిసార్లు బిజినెస్ పరంగా నన్ను మన్నించని ముందు నుంచే ప్రేయర్ చేస్తూ, తండ్రి నేను తప్పకుండా ఇంకా యాక్టివ్గా నేను ఇక్కడ పోగొట్టుకుంటున్న టైంని నీ మందిరానికి ఇస్తాను. ఏదో ఒక హెల్ప్ విషయంలో, ఏదో ఒక కార్యవర్గం చేసే పనిలో చేసి ఈ ఖాళీని పూడ్చుకుంటాను, నన్ను క్షమించు అని ప్రభువుతో మనము సంభాషిస్తూ ఉండాలి. ప్రభువుతో మనము కమిట్మెంట్ ఇస్తూ ఉండాలి. అలాగున మనము ప్రభువుతో మన కనెక్షన్ని ఎప్పుడు తెగిపోకుండా ఉంచుకోవాలి. అందుకని ఆయన ఏం చేశాడు అనంటే, ఇది పరలోకపు గవిని, పరలోకానికి నేను చేరాలనంటే నాకు దేవుడు చూపించిన మందిరానికి నేను నిత్యము నడుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆయన ఈ చక్కటి మందిరానికి నీవెప్పుడూ వచ్చి మోకరించి నిలబడి కూర్చొని ప్రేయర్ చేస్తూ దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆయన ఏం చేశారు అనంటే, రాతిని నిలువబెట్టి నూనె పోయడం. ఆ తలగడగా చేసుకున్న రాతిని నిలువబెట్టి ఆయన ఏం చేశాడంటే నూనె పోశాడు. అదొక నిబంధన, అదొక కవెనెంట్, అదొక గుర్తు. ప్రయాణంలో ముందుకెళ్ళిపోతాడు. ఇక మరలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేటప్పుడు చెట్టు చేమ పుట్ట ఏదైనా వచ్చేస్తే ఈ స్థలాన్ని నేను ఎలా గుర్తుపట్టాలి అని ఆయన ఒక రాయిని, ఒక ప్రత్యేకంగా దానిని నాటి పెట్టి ఒక గుర్తు పెట్టి నిబంధన చేసుకొని వెళ్ళాడు. అది నిజంగా బేతేలులో మందిరం కట్టబడిందండి. ఒక పిరికివాడు, ఒక మోసగాడు, ఒక జూలైగా ఉన్న యవనస్తుడు చెబితే మందిరాలు కట్టబడతాయండి. కానీ ఆయనతో దేవుడు చెప్పిన ఆ 2 మాటలను పట్టుకున్నాడు. ఆ 2 మాటలను పట్టుకొని మూడవదిగా ఆయన దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. ఆరాధించే ప్రజలు చెప్పే మాటలు జరుగుతాయి. ఆమేన్. దేవుని ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ నువ్వు ఒక మాట చెబుతూ ఉంటే అది జరిగిపోతూ ఉంటుంది. అందుకని మన మనస్సులు కలవాలి. ఈ స్థలములో మన మనస్సులు కలవాలి. వన్నెస్
అందరూ ఏకమై ఒక్క మాటగా ఉండాలి. ఆమెన్ అని అందరం అంటే ఆ పని ఇట్టే అయిపోతుంది. మన హృదయాలు కలవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన రాతిని నిలువబెట్టి దేవుని కొరకు ఆ స్థలాన్ని ప్రత్యేకపరచాడు, ఆ స్థలాన్ని ప్రతిష్ఠించాడు, డెడికేట్ చేశారు. అందుకని ఆ తర్వాతి ఇక్కడి నుంచి ఆ తర్వాత గ్రంథాన్ని చదువుతూ ఉంటే బేతేలులో దేవుని మందిరం ఉండడాన్ని మనం చారిత్రాత్మకంగా చూడగలం. చరిత్రలో ఓ గొప్ప మందిరము బేతేలులో ఉండినది. బేతేలు అనంటే దేవుని ఇల్లు, దేవుని ఇల్లు పరిశుద్ధము. దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. మనం అపవిత్రులమే, మనలో మిస్టేక్స్ ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇలా కూడుకుంటామో, ఇలా కూడుకున్నప్పుడు అది పరిశుద్ధ స్థలము. మరలా వ్యక్తిగతంగా విచ్ఛిన్నం చేసి చూసినప్పుడు మరలా మనము పాపులమే. మనం ఒకటిగా ఉన్నప్పుడు పరిశుద్ధ సంఘం, అది దేవుడు ఇష్టపడేది. యాకోబు ఆరాధించిన స్థలము పరిశుద్ధము, ఈ స్థలము కూడా పరిశుద్ధము. ఆయన మందిరం పరిశుద్ధము. పౌలు గారు అంటారు పరిశుద్ధ సంఘమని. పరిశుద్ధ సంఘం అని చెబుతూ మళ్ళా లోపలికి వెళ్తే మీలో ఇదిగో ఇది ఉంది, అది ఉంది, చాలా పాపాలను గురించి చెబుతాడు. మరి ఇన్ని పాపాలు వాళ్ళు చేస్తున్నప్పుడు పరిశుద్ధ సంఘం అని ఎందుకు రాసి ఉంటారు అని అంటే, మనం కలుసుకొని భయముతో వణుకుతో ఉన్నప్పుడు అది పరిశుద్ధ సంఘం. దేవుని సన్నిధానమున దేవుణ్ణి మనం ఆరాధించుట వలన నూతన బలమును పొందుకుంటాం. న్యూ ఇన్స్పిరేషన్, ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ మనలను సక్సెస్ఫుల్గా మన యొక్క అచీవ్మెంట్, ఆ గోల్ వైపుకు మనలను నడిపిస్తుంది. ఇది 3వ విషయం. నేటి పాఠము నుండి ఇది 3వ విషయం. అలాగుననే చివరి విషయము, ఆఖరి విషయము, 4వ విషయం ఏంటి అని అంటే 22వ వచనాన్ని చదువుదాం. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ఎంత అద్భుతమైనటువంటి మాటను చూడండి. దేవుడు యాకోబుకు ఎక్కడ తన దూతలతో ప్రత్యక్షమయ్యాడో, దేవుడు యాకోబునకు వాక్కును వాగ్దానముగా ఇచ్చి వినిపింపచేశాడో, దేవుడు ఎక్కడైతే యాకోబు యొక్క ఆరాధనను అందుకున్నాడో అక్కడ యాకోబు ప్రమాణం చేస్తున్నాడు. ఏమని అనంటే, నా యొక్క రాబడిలో నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు, 10వ భాగం, అర్పణ, కానుక నేను ఇక్కడిస్తాను. ఇది 4వ విషయం. ఎందుకు కానుకలు తేవాలి? మా చర్చ్కి ఏమైంది? చాలా పెద్ద ప్రాంగణం, ప్లేస్ ఉంది, చాలా లగ్జరియస్గా అన్ని వసతులు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? నిన్ను దేవుడు దీవించాలంటే, నన్ను దేవుడు, మనలను దేవుడు ఆశీర్వదించాలంటే, ఆర్థికంగా బలపరచాలంటే నీవు ఇవ్వాలి. హల్లెలూయా! ఎందుకు ఇవ్వాలి? నన్ను దేవుడు దీవించాలి అంటే ఇవ్వాలి. మనలను దేవుడు దీవించాలి అని అనుకుంటే ఇవ్వాలి. రెండవదిగా, నా దేవుని సంఘము వర్ధిల్లాలి, ఏ కొదువ లేకుండా ఆయన పరిచర్యలు నిరాటంకంగా సాగాలి.
జరగాలి అని అంటే నేను ఇవ్వాలి. కమిట్మెంట్తో, ఇష్టంతో, ప్రేమతో, త్యాగంతో ఆ ధనాన్ని ఇస్తున్నప్పుడు నీ హృదయంలో, నీ తలంపులో ఒక విధమైన విడుదల, ఒక విధమైన స్వేచ్ఛ, గిల్ట్నెస్ పోతుంది. గిల్ట్నెస్ పోతుంది. ఇద్దామని అనుకున్న కానుకను తీసుకొని వచ్చి ఇచ్చే టైంలో సగమే ఇచ్చి సగం మరలా వెనక్కి తీసుకొని వెళ్తే ఏం తీసుకెళ్తామో తెలుసా? గిల్ట్, పాపం, పొరపాటు, చిన్నబుచ్చుకొని వెళ్తాము. మనం అనుకున్న దానిని మనం దేవునికిచ్చి హాయిగా ప్రశాంతంగా వెళుతూ ఉంటే ఈ మందిరము నుండి దీవెనలు నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. యా దేవుని సన్నిధానమున, దేవాది దేవుని మందిరమునందు అబ్రహాము ఎవ్వరు బోధ చేయకుండానే దశమ భాగం ఇవ్వడం ప్రారంభించాడు. ఆయన సంతానములో ఆయన మనవడిగా ఇతను కూడా అద్భుతమైన అర్పణను ఎవరు చెప్పకుండా ఇచ్చే అర్పణ దేవునికి ఎంత మహిమకరమో. దేవాది దేవుడు యాకోబును ఈ రోజున ఇశ్రాయేలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రజగా ఉంచడానికి కారణం ఒకే ఒక్క ఇన్సిడెంట్. కానీ అద్భుతమైనటువంటి ఇన్పుట్, ఆయన డెసిషన్, ఈ 4 విషయాలను ఆయన గ్రహించాడండి. ఒకటి, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, తన దూతలను పంపించి నన్ను స్ట్రెంగ్థెన్ చేస్తాడు, ఎంపవర్ చేస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నన్ను బలపరుస్తాడు. ఆయన ఆరాధించుట వలన నేను బలపడతాను. ఆరాధన ఎందుకు? నోరు తెరిచి ఆరాధించండి అని అంటే దేని గురించి అంటే, ఎవరు నోరు తెరిచి ఆరాధిస్తారో వారి నోటిని ఆయన నింపుతాడు. అలాగుననే గుప్పిళ్ళు విప్పి దశమ భాగములను మనం ఇస్తే ఆ దేవాది దేవుడు, పరిశుద్ధ దేవుడు, మన ప్రభు మనలను దీవిస్తాడు. మామూలుగా ఉంచడు. అద్భుతమైనటువంటి సంతానముగా నిన్ను తీర్చిదిద్దుతాడు. నీతో మాట్లాడడం ఆపడు, నిన్ను ఇన్స్పైర్ చేయడం ఆపడు. నీవు నడుస్తూ ఉంటే నీవు ఇతరులను ఇన్స్పైర్ చేసే విధంగా నీ మార్గం అంతటిలో నిన్ను దీవిస్తాడు. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవాది దేవుడు, పరిశుద్ధ దేవుడు మనందరికీ తోడయుండి వర్ధిల్ల చేసి పునరుత్థాన శక్తిని మనపై చూపించి నూతన బలమునిచ్చి నూతన శక్తినిచ్చి రాబో దినములలో క్రొత్త సాక్ష్యముతో నూతనంగా న్యూ విట్నెస్తో వర్ధిల్లు కృపా కనికరములను ప్రసాదించి దీవించునుగాక. ఆమేన్.